ఏమని మాట్లాడేటంటే, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పపేట్ల మీద కూర్చున్నప్పుడు మగవాడైన ఎడల వాని చంపుటి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఏం చెప్పాడు ఇక్కడ మంత్రసానులతో ఐగుప్తు రాజు అని అంటే, మగవాడైన కాన్పుపేట్ల మీద ఉన్నప్పుడే మగవాడైన మనం చంపేయండి, ఆడుదైన దాన్ని బ్రతకనీయడని చెప్పి రాజుగారు మంత్రసానులకు చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, మగపిల్లలు అయితే ఏం చేశారు? బ్రతకనీయగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కసారి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసము అబద్ధం ఆడాడు. దేనికోసం? దేవుని కోసం కూడా ఏమంటారు? అబద్ధం ఆడటం. అంటే అబద్ధాలు రెండు రకాలు. ఇతరులకు హాని చేసే అబద్ధాలు ఆడటం, లేదా దేవునికి భయపడి ఇతరులకు హాని చేయకుండా మేలు చేసి అబద్ధాలు ఆడటం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? రాజుగారు ఏం చెప్పారు? ఇక్కడ బాగా క్షుణ్ణంగా పరిశీలించాడు. రాజుగారు ఏం చెప్పాడు? మగవాడైన ఎడల చంపేయమని చెప్పాడు, ఆడుదైన ఎడల బ్రతకనేమని చెప్పాడు. ఎందుకనంటే వీళ్ళు కనుక ఈ ప్రాంతంలోకి వస్తే వీళ్ళ యొక్క వంశం అభివృద్ధి చెంది మనల్ని డామినేట్ చేస్తారు. కాబట్టి పురుష సంతానమే లేకుండా పోతే ఇక సంతాన ఉత్పత్తి ఉండదు. కాబట్టి పురుషుడైన వెళ్ళ వాడిని చంపేయమని చెప్పాడు, ఆడుదైన వెళ్ళ బ్రతకనేమని చెప్పాడు. హల్లెలూయా. చూడు, మరి రీసౌండ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వీళ్ళు ఏం అబద్ధం ఆడారు అని అంటే ఏం చేశారంటే, వీళ్ళు అయ్యా ఏంటి మీరు మరి బ్రతకనిచ్చారు ఏంటి కారణం అని అంటే, వాళ్ళు మంత్రసానులు అంటారు, అయ్యా హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారయ్యా అంటారు. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు. మంత్రసాని వచ్చే లోపల వాళ్ళు కాన్పుపేట్ల మీద ఉండగానే వాళ్ళు డెలివరీ అయిపోయారు అన్నట్టుగా మాట్లాడారు రాజుగారు. వాళ్ళు హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు కాన్పుపేట్ల మీద ఉండగానే వాళ్ళు మరి డెలివరీ అయిపోయారు. కాబట్టి నేనేం చేయమంటారు అన్నట్టుగా మాట తప్పించుకొని దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. వాళ్ళు దేవుని మాటకు లోబడ్డారు కాబట్టి, దేవునికి భయపడ్డారు. కాబట్టి బిదిమిలరా, దేవుడంట వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదేం పెట్టాడు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఇంకా ఒకానొక సమయంలో మనం చూస్తే, అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము భార్య కూడా ఉంది. అయితే అబ్రహాము భార్య విషయంలో ఇప్పుడు ఏం బిడ్డలారా, మరి అబీమెలెకు రాజు, ఆ రాజు ఏం చేశాడంటే, మరి తన భార్యను తీసుకుని వెళ్ళి మరి అంతఃపురంలో పెట్టడం జరిగింది. పెడితే మరి రాజు కదా, రాజు కాబట్టి ఆ రాజు అనుకుంటే ఏమైనా చేయొచ్చు. కాబట్టి రాజు మాట ఏమాత్రం ధిక్కరించకూడదు. కాబట్టి రాజు మాటకి ఏమాత్రం కూడా ధిక్కరించకుండా మరి ఏం చేశాడు ఈయన? ఫస్ట్ ఏం చేశాడంటే, అబ్రహాం ఏం చెప్పాడండి? అబద్ధం ఆడాడు లేదా?
మరి ఎందుకని? అబ్రహాము స్నేహితుడు కదా, దేవునికి స్నేహితుడు కదా, విశ్వాసులకు తండ్రి కదా, అలాంటి ఆయన అబద్ధం ఎందుకు మాట్లాడాడు అని అంటే దేని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో అంటే ఇతరులకు హానికరమైనటువంటి అబద్ధాలు ఆడటం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో అలా మాట్లాడటం జరిగింది. ఈమె నాకు ఏం కావాలని చెప్పాడు? చెల్లు కావాలని చెప్పాడు. ఆమె ఏం చెప్పింది? అన్న కావాలని చెప్పింది. ఇంకా మీకు టోటల్గా క్లారిటీ ఇవ్వాలంటే, వాస్తవానికి వరసకి ఏం కావాలి? వీళ్ళు అన్న చెల్లెళ్ళు. అప్పుడు ధర్మశాస్త్రం లేదు కాబట్టి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఒక క్రమాన్ని పెట్టడం జరిగింది. ఇది కూడా తెలుసుకోండి విషయాన్ని. సో కాబట్టి అప్పుడు ప్రియమిట్లరా, దేవుడు భయాన్ని ఆ రాజుకు పుట్టడం జరిగింది. దేవుని భయము కలిగింది. ఏంటయ్యానంటే, ఆమె ఒక ప్రవక్తకి భార్య. ఆమె విషయములు నువ్వు చచ్చినవాడు సుమా అని చెప్పి దేవుడు మాట్లాడిన తర్వాత ప్రియమిట్లరా, భయపడి తన భార్యను తనకు అప్పగించడం జరిగింది. అప్పుడు ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు వాళ్ళ వంశములో ఉన్నటువంటి మూయబడినటువంటి ప్రతి గర్భం కూడా తెరవబడింది. అప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవునికి భయపడటం వల్ల మన జీవితాల్లో కొన్ని కార్యాలు ఆయన జరిగిస్తాడన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనం మనం చూస్తే ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. ఆయనకి భయపడితే ఎన్ని తరాల వరకు ఆశీర్వాదం ఉంటుందో మనము గమనించగలం. ఇక్కడ చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనము చదవ. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరములకుండును. ఎవరికి భయపడటం వల్ల? ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరములకుండును. ఒక తరం కాదంట, 2 తరాలు కాదంట, 3 తరాలు కాదు, తరాల వరకు. ఎవరి మీద ఉంటుందండి? ఆయనకు ఎవరైతే భయపడతారో, యెహోవాకు ఎవరైతే భయపడతారో, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరముల వరకు ఉండును. ఏమండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తరతరాల వరకు ఉంటుందంట. చూడండి, అటు వాటర్ చూడండి, పిల్లలు దాహమైన వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ప్రియదేవులారా, షిప్రా పూయా అనేటువంటి ఈ మంత్రసానులు దేవుడు ఆశీర్వదించేదానికి, వాళ్ళ వంశాన్ని వృద్ధి కలుగు చేసేదానికి కారణం ఏంటంటే, వాళ్ళు దేవునికి భయపడేవాళ్ళు. ఎవరికి భయపడేవాళ్ళు అండి? వాళ్ళు దేవునికి భయపడేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు చెప్తూ ఉంటారు, ఒక ఆమెంట సువార్త విన్న తర్వాత అప్పుడు ఆమె అడిగిందంట, అయ్యా నాలాంటి రాక్షసుని కూడా క్షమిస్తాడా దేవుడు అని. నాలాంటి రాక్షసుని కూడా క్షమిస్తాడా దేవుడని. ఏంటమ్మా ఆ మాట అంటావేంటి? ఎంతటి ఘోరపాపిని నేను క్షమిస్తాడు దేవుడు అని చెప్పాడు. నాలాంటి దాన్ని కూడానయ్యా, నిన్నగాక మొన్న ఒక బిడ్డను కూడా చంపేసాను కాన్పులు చేసేటప్పుడు. 50 రూపాయలు ఇస్తానంటే, 100 రూపాయలు ఇస్తానంటే, నిన్నగాక మొన్న ఒక బిడ్డను కూడా చంపేశానయ్యా నేను. నన్ను కూడా, ఈ రాక్షసుని కూడా క్షమిస్తాడా? ఈ చేతులతో అనేక మంది బిడ్డలను చంపేశాను ఈ పసికందుల్ని. ఒక తల్లి అయితే తట్టుకోలేక గోడ గుద్దుకొని రక్తం వచ్చి తట్టుకోలేక భార్యాభర్తలు ఇద్దరు చాలా ఘోరంగా అల్లాడి దొల్లాడారయ్యా. నా చేతులతోనే ఆ బిడ్డని చంపేశానయ్యా. నాలాంటి ఘోరపాపిని కూడా క్షమిస్తాడంటే, క్షమిస్తాడమ్మా అని చెప్పిన తర్వాత అప్పుడు నీ పాపాల విషయంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో ప్రభువా నేను పాపిని క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తాడమ్మని చెప్పిన తర్వాత ఆమె యేసుక్రీస్తు నమ్ముకొని రక్షించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఐగుప్తు రాజు చూడండి 15వ వచనం చూడండి. మరి ఐగుప్తు రాజు షిప్రాపు అను హెబ్రీల మంత్రసానితో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పేట్ల మీద చొచ్చినప్పుడు మగవాడైన వాడిని చంపుడి. మగవాడైన వాడిని చంపుడి. ఎందుకని? ఒకవేళ వాళ్ళు ఈ ఐగుప్తు ప్రాంతంలో మాకంటే వాళ్ళు ప్రబలిపోయి మమ్మల్ని ఏలుబడి చేస్తారు కాబట్టి వాళ్ళని ఇప్పుడే ఏం చేయాలంటే మగవాడు పుట్టనీయకుండా వాడిని వెంటనే కాన్పుపేట్ల మీద ఉన్నప్పుడే మగవాడైన నీళ్ళ వాడిని చంపుడి, ఆడుదైన నీడల వాని బ్రతకనీడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనేయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చిదిరి? ఈ పని ఎలా చేస్తారని అడిగారు. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎలా తప్పించుకొని మాట్లాడుతున్నారు వీళ్ళు, ఈ స్త్రీలు, ఈ మంత్రసానులు? ప్రైజ్ లార్డ్. కూర్చోడమ్మా, కూర్చోండి. ఎలాంటి వారు అంటే వీళ్ళు? హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు. వారు మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించుందురని ఫరోతో చెప్పిరి. ఇలా చెప్పి మరి ఇకేమంటారు దీన్ని? అబద్ధం అంటారా, నిజమేనంటారు? అబద్ధం చెప్పి తప్పించుకున్నారు లేదా? అంటే మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించుందురని ఫరోతో చెప్పిరి. ఎలాగ చెప్పారన్న? మేము వచ్చే లోపల ఆవిడ ప్రసవించేసిందండి, మమ్మల్ని ఏం చేయమంటారు అన్నట్లుగా రాజుగారితో మాట్లాడారు. ప్రసవించుందురని ఫరోతో చెప్పి, దేవుడు ఆ మంత్రసాలను చూసే దేవుడు కాబట్టి, ఆయన చూస్తున్న దేవుడని పేరు కాబట్టి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు వీళ్ళు దేవుడు పని చేశారు కాబట్టి, వీళ్ళు దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఆ మంత్రసానుల కంట మేలు చేసెను. ఏం మేలు చేశాడు వాళ్ళకి? దేవుడు వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేశాడు. మంత్రసానుల యొక్క వంశాన్ని ఏం చేశాడంట? అభివృద్ధి చేశాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ జనమంట విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ జనమంట విస్తరించి మిక్కిలి ప్రబలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు యొక్క సంతానం. ప్రియదేని బిడ్డలారా, మగపిల్లలు ఎంతమంది ఆయనకి? 12 మంది. అవునా కదా? 12 గోత్రాలు వాళ్ళు. లాస్ట్ ఎవరు పేరు? దీనా. మొత్తం 13 మంది, 12 మంది కుమారులు. అయితే ఈ ప్రియదేని బిడ్డలారా, మొత్తము జనాభా ఎంతమంది అంటే 70 మంది ఐగుప్తుకి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 70 మంది ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఆ 70 మంది అంట 45,000 కుటుంబాలుగా మార్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశానికి ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే, ప్రియదేని బిడ్డలారా, ఎలా వచ్చింది చెప్పండి? ఇజ్రాయెల్ దేశానికి ఎందుకు వచ్చింది ఆ పేరు? ఎవరిని బట్టి వచ్చింది? ఎలా వచ్చింది ఆ పేరు? ఎవరన్నా చెప్తారా? పెద్దే కష్టమే లేదు. కొంతమంది నేను ఊరినట్టు చెప్పేటప్పుడు అట్లా లాజిక్గా మాట్లాడుకుంటాను. ఎందుకు వచ్చింది ఆ పేరు? యాకోబుని బట్టి. యాకోబు పేరే ఇజ్రాయేల్గా మార్చబడి, నీ పేరు ఇక మీదట యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు. అందుకని ఆ దేశంలో ఇజ్రాయేలు ప్రబలిపోయారు కాబట్టి ఇప్పుడు ఆ దేశానికి ఏం పేరండి?
ఇజ్రాయేలు దేశం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. 70 మంది ఐగుప్తు ప్రాంతానికి వెళితారంట. 45,000 కుటుంబాలు మార్చబడ్డాయి, విస్తరించిందండి. ఇది ఏంటంటే దీనికి ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, దేవుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన నిబంధన దేవుడు స్థిరపరిచాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేశాడు? ఏం నిబంధన చేశాడు? అబ్రహాముతో కానీ, ఇస్సాకుతో కానీ, యాకోబుతో కానీ, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పాడు. ఆయన ఏమి నిబంధన చేశాడంటే, ప్రియమిత్రులారా, నేను మీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె చేస్తానని చెప్పాడు. నేను మీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తానని చెప్పాడు, విస్తరింపజేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా చిన్నప్పుడు నేను చిన్న వయసులో నొలక మంచాల మీద పల్లెటూరులో పండుకొని, ఎండాకాలం చల్లగా అలా పండుకొని, బాగా చీకట్లో అలా చెట్లు బాగా గాలి తోలుతూ ఉన్నప్పుడు అలా పండుకొని ఆకాశం 1, 2, 3, 4, 15 లెక్క పెట్టిన వల్ల ఒకటి మిస్ అయిపోయింది. ఒక చుక్క, ఒక నక్షత్రం మిస్ అయిపోయింది. మనం లెక్క పెట్టగలం, నక్షత్రాలని లెక్క పెట్టలేదు. ఇసుక తీసుకొని, నదిలోకి వెళ్ళి ఇసుక తీసుకొని, జాగ్రత్తగా లెక్క పెట్టరా, నీకు మంచి లెక్కలు బాగా వచ్చును, నీ మైండ్ ఇవాళ షార్ప్గా ఉంటుంది, బాగా లెక్క పెట్టండి. లెక్క పెట్టగలమా? లెక్క పెట్ట. నీ సంతానాన్ని నేను ఆ విధంగా ఆశీర్వదిస్తానని చెప్పి చూడండి. ఇక్కడ అదే విధంగా ఏం పెట్టారా, ఆ జనమంట విస్తరించి మిక్కిలి ప్రబలెను. మనం ఏ సంతానం ఇప్పుడు? మనం ఏ సంతానం? మనం ఎవరి సంతానం చెప్పండి? చాలాసార్లు చెప్పుకున్నాం. ఎవరి సంతానం అండి మనం? అబ్రహాము సంతానం. జక్కయ్య ఏ సంతానంలో ఏ జాబితాలోకి వచ్చాడు? జక్కయ్య ఇతడును అబ్రహాము కుమారుడి, ఇతడును అబ్రహాము కుమారుడు. ఇతడు మోసగాడు కాదు. ఇతడు ఏ కుమారుడు, ఏ సంతానంలోకి వచ్చేసాడు? ఏ జాబితాలోకి వచ్చాడు ఈ వ్యక్తి? అబ్రహాము యొక్క సంతానంలోకి, జాబితాలోకి వచ్చాడు. కాబట్టి ఇతడు మోసగాడు కాదు, ఇతడు నీతిమంతుడు, ఇతడును అబ్రహాము కుమారుడు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, వాళ్ళ సంతానం అంట విస్తరించిందంట, ప్రబలిందంట. ఈ రోజున ప్రియదేని బిడ్డలారా, అది చిన్న దేశమైనా కానీ ప్రపంచ దేశాలు గడగడలాటానికి కారణం ఏంటంటే, ఆ దేశము కొరకు దేవుడు ఒక నిబంధన చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక నిబంధన చేశాడు. కాబట్టి ఆ నిబంధన స్థిరపరచబడి నిమిత్తమై ప్రియదేని బిడ్డలారా, గుంటూరులో కొంతమంది ఇటీవల ఇజ్రాయేల్ ఉన్నారంట. వాళ్ళందరినీ ఇజ్రాయెల్ దేశానికి పంపించేశారు. చెదిరిపోయినటువంటి వాళ్ళందరూ, ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారందరూ మళ్ళా సమకూర్చబట్టమని దేవుని వాగ్దానం. ఎన్నో సంవత్సరాల నుంచి మన ఆంధ్రాలో ఉన్నారు. మరి ఒంగోలు, మా గుంటూరు జిల్లాలో కానీ మరి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇజ్రాయెల్ అందరూ ప్రజలు కూడా పిల్లరా ఒక్కను కూడా లేకుండా అక్కడికి తీసుకొని వెళ్ళటం మన మోడీ ఆ ప్రభుత్వంలో మాట్లాడి వారి దేశానికి వాళ్ళు పంపించడం జరిగింది. మనము ఏం చేయాలంటే పిల్లరా, నేను మనం ఏం చేయాలంటే ఆయనకి భయపడి తెచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి భయపడాలండి? మనం యెహోవాకు భయపడాలి. యెహోవా భయమే, పాటల్లో రాయబడి ఎంట్రన్స్లోని ఆ మేటర్ దగ్గర, యెహోవా భయమే పవిత్రమైనది. ఎలాంటిదంట? పవిత్రమైనది. యెహోవా భయమే ఐశ్వర్యము. ఏంటంట? యెహోవా భయమే ఐశ్వర్యము. ఆయన భయము మనలో, ప్రభా నీ భయము నన్ను
ఏలునుగాక నాయన, నీ భయము నన్ను వెంటాడునుగాక ప్రభా. ఇదేం బిడ్డారా, వేరే వేరే భయాలు కలుగుంటే ఒకవేళ ఇదేం భయపడుట వలన బైబిల్లో వాక్యం సెలవుస్తుంది, భయపడటం వలన ఏమొస్తుందంట? ఉరి వచ్చును. ఏమొస్తుందండి? భయపడటం వలన ఏం చేస్తుంది? ఉరి వచ్చును. ఇక చెప్పాలంటే చాలా ఉంటాయి నాకు, టైం కాబట్టి నేను టూకీగా చెప్తూ వస్తాను. భయపడటం వలన నువ్వు నానా అనర్థాలకి తావు తీస్తున్నావు. ఎందుకే జీవితం అని నువ్వు దేవునికి భయపడితే ఇప్పుడు ఏం పెట్టారా, దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ధైర్యపరుస్తాడు. నీ కుడి చేయి పట్టుకుంటాడు ఆయన, నీకు తెలియకుండా వెన్ను తడతాడు, నీకు ఆలోచన చెప్తాడు, నీకు ధైర్యపరుస్తాడు. నీతిమంతుడు అంటే ఎలా ఉంటాడంట? సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. నీతిమంతుడు ఎలా ఉంటాడండి? సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. నీ జీవితంలో నా జీవితం, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, వాళ్ళు ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు కాబట్టి వాళ్ళ వంశాభివృద్ధిని కలుగు చేశాడంట. వంశాభివృద్ధిని కలుగు చేశాడంట. నీవు నేను దేవునికి భయపడితే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు? వంశాన్ని అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, బహుగా ఆయనలో ఫలింపు చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయనకి భయపడితేనంట ఆయన కనికరం అంట, ఆయన కనికరం అంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన యొక్క మెర్సీ, కనికరం తరాల వరకు ఉంటుంది. ఇది ప్రియమిళ్ళరా, ఈ బైబిల్ అనేది ఏదో ఒక 4 రోజులు, ఒక 4 సంవత్సరాలు, 100 సంవత్సరాలు చదివేసి ఇది ఎప్పుడు చదివే బైబిలే కదని పక్కన పడేసేది కాదు. ఇది అర్థమవుతా మీకు? ఇది ఇందులో ఏముందంటే, ఈ బైబిల్లో ఏముందంటే ప్రియమిళ్ళరా, జీవం ఉంది. ఏముందండి? జీవం ఉందండి. అది నువ్వేం చేయాలంటే బాగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, టక్ 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 చదువుకుంటూ వెళ్ళటం కాదు. పచ్చిగల చోట ఆయన పనులు చేస్తాడు, శాంతికరం జన్మలు నడిపిస్తాడు. ఇలాగా నువ్వు చదువుకుంటూ నువ్వేం చేయాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించినప్పుడు ఏమవుతుందంటే నీ సర్వ శరీరానికి ఆ వాక్యము ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. నీకు జీవంతో పాటు సమృద్ధి జీవాన్ని దేవుడు దయచేస్తాడు నీకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు భయపడితేనంట ఈ భూమి మీద పండేటువంటి మంచి పదార్థాలలో నువ్వు అనుభవించేటట్టు చేస్తాడంట ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంతమందికి అన్నీ ఉంటాయండి, కొంతమందికి అన్నీ ఉంటాయి. ఒక అన్న నా కూడా తిరిగేవాడు ఇంతకుముందు, ఆయన హెడ్ మాస్టర్. ఆయన పేరు వదిలే, ఆయన పేరు చెప్పాను మళ్ళా. జాన్ పాల్, నేను పత్తేగన్పేటలో మా ఇంట్లో కూర్చొని వింటా ఉన్న టీవీ దగ్గర వాక్యం. నా పేరు చెప్పలేదు జాన్ పాల్, ఎట్టా నువ్వు నా గురించే చెప్పావు నువ్వు, నాకు తెలుసు. మేము మా అన్నోళ్ళు అందరి ఏమైపోవాలి, మాకన్నీ కార్లు ఉన్నాయి జాన్ పాల్, మా వాళ్ళంతా ఉన్నోళ్ళు. ఈరోజు నా పరిస్థితి పిచ్చోడిని అయిపోయాను నేను. నాకు నెమ్మది లేదు మా, నన్ను ఏం చేయమంటావు మా, నేను వెళ్ళలేను మా అని అంటాడు. నేను ఒక్కోసారి స్కూల్కి తీసుకెళ్ళి వదిలిపెట్టాను. కొంతమంది
ఇది వాటి అది అని పని కూడా వస్తాం. అది అని పని కాలేదు. ఏమున్నాయి? ఏమి అనుభవించండి. కారణం ఏంటే? దేవుని భయం లేక. పేర్లు మాత్రం గొప్పది, కానీ జీవితం దేవుని భయం లేక విచ్చలవిడిగా ప్రవర్తించిన తర్వాత భారీ చీకొడుతున్నారు, బంధువులు చీకొడుతున్నారు, కన్న బిడలు చీకొడుతున్నారు. భయంకరమైనటువంటి శోభ అనుభవిస్తుంది. ప్రజలోడు హల్లెలూయా గ్రామాన్ని తీసుకెళ్ళారు. గ్రామాన్ని తీసుకెళ్ళి ఈ గ్రామంలో ఏళ్ళు విధంగా పాపం చేశారు. నన్ను ఎవడైనా చూసేయండి, నా వైపు చూసాడు, వాడిని వెంటనే కొట్టేస్తా. జమ్మని పైకి కొట్టే 10 సంవత్సరాలు సింహాలు రన్ చేశాడు. మాకు చెప్పేవాళ్ళు లేరు ఆ రోజు. ఈరోజు నా బ్రతుకు నా కొడుకు ఐఐటీలో ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చింది ఇండియాలో. ఏం చేస్తున్నా? కర్మ జంతున్నా యోచించు. ప్రజలోడ్ హల్లెలూయా హల్లెలూయా. నువ్వు భయపడితే బైబిల్ 102 లేఖనాలు చూసారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలైన నడుచువారు నిశ్చయముగా నీవు నీ చేతులకు అష్టాతీతము అనుభవించలేకపోతున్నావంటే కారణం చేతుల కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నావంటే కారణం ఆయన యందు భయభక్తులు లేవు. భక్తి అంటే తిరుగులేదా? నేను చాలాసార్లు ఇలాంటిది ఎన్నోసార్లు చెప్తాను. భక్తి అంటే ఏంటో తెలుసు. మీకు క్లారిటీ ఇవ్వాలంటే యాక్షన్ చేసి చెప్తాను. భక్తి అంటే దేవాలయం కనపడినా చంపలేను, తాగినా చంపలేని, తాకపోయినా చంపలేని, అన్నం పెడతాం. మసీదు కనపడినా అన్నం పెడతాం, చెట్టు కనపడిన బిందు, ఇంకా మజ్జిగ చలివందరుగా ఏంటంట మజ్జిగ, కూలి వాటర్ చలివేంద్రం చేస్తా, అన్నదానం చేస్తా, పేదలకి వస్త్రదానం చేస్తుంది. దీన్ని ఏమంటారంటే భక్తి అంటారు. ఇదంట ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భక్తిని గురించి దేవుని వాక్యం ఏమి సెలవుస్తుందంటే, మన నీతి క్రియలంట ఇలాంటి కార్యక్రమాలు చేయటం మంచిదే. ఈ నీతి క్రియలంట మనుషుల్లో కనపరుచుకునేదానికి, మనుషులు గొప్పలు మేలు కోరుకునేదానికి, ఆ గొప్పలు కోరుకునేదానికి ఈ నీతి క్రియలంట దేవుని దృష్టిలోనంట మురికి క్రియలు లాంటి. ఎలాంటి అంట? మురికి పేలికలు లాంటి. ఇవి నీతి క్రియలే కావచ్చు, కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే భయముతో కూడినటువంటి భక్తి. ఏ భక్తి అండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడిచే వారందరూ ధన్యులు. భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన త్రోవలను నడవాలంట. ఏం చేయాలండి?
ఆయన త్రోవలో నడవాలి. మూడో విషయం మనం చూస్తే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగు. నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమును క్షేమం కలుగుడు చూచుదువు. నీ పిల్లలను సూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అంటే ఇదేం పెట్టారా? వాళ్ళు అసలైనటువంటి ఇజ్రాయిల్ వాళ్ళు. మనం ఎవరు అంటే ఆత్మీయ ఇజ్రాయిల్. మనము ఎవరు అండి? మనము ఆత్మీయ ఇజ్రాయిల్. మనం ఇజ్రాయిల్ మీద సమాధానం ఉండునుగాక. ప్రియదేని బిడ్డలారా, ఎవరు కూడా ఇజ్రాయిల్ ప్రజల్ని టచ్ చేయకుండా కాపాడబడుతుందంటే, ప్రియదేని బిడ్డలారా, యెరూషలేము యొక్క క్షేమమే మన క్షేమము. యెరూషలేము వద్దులేదానికి ఎవరైతే ప్రార్థన చేస్తారో, యెరూషలేమును ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే యెరూషలేము కొరకు ప్రార్థిస్తారో వారు కూడా వర్ధిల్లుతారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ, వాళ్ళు దేవునికి భయపడ్డారు. ఎవరండి భయపడింది? షిప్రా పూయ మంత్రసానులు ఇద్దరు దేవునికి భయపడ్డారు. వాళ్ళు దేవునికి భయపడ్డారు కాబట్టి వాళ్ళ వంశాభివృద్ధి చెందిందంట. వంశాన్ని దేవుడు ఆశీర్వదించాడంట. ఎవరికి భయపడ్డారు వాళ్ళు అంటే, ఐగుప్తు రాజుకు భయపడలేదు. ఐగుప్తు రాజు చెప్పిన మాటకు భయపడలేదు. దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళని చూచి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఇదేం బిడ్డ, నువ్వు దేవునికి భయపడు. నువ్వు దేవునికి భయపడితే ఆయన తప్పకుండా ఆయన వర్తిల్లి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఒక తరగనటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. ఆయనకి భయపడి వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. భక్తి వేరు, భయము వేరు. భక్తి చేస్తున్నట్టుగా నటిస్తారు, కానీ ఆయనకు భయపడే వ్యక్తిగా మనం ఉంటే దేవుడు అది చూస్తాడు. ఆయన అది చూసి నీ మీదకి ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెన వర్షం నీ మీద కుమ్మరించబడుతుంది. ప్రియదేని బిడ్డ, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరిగా యోసేపును మనం తీసుకున్నట్లయితే, యోసేపు అంట దేవునికి భయపడే వ్యక్తి. ఆయన ఎవరికి భయపడే వ్యక్తి అండి? ఆయన దేవునికి భయపడే వ్యక్తి. ఇప్పుడు ఇదేం బిడ్డలారా, కరువు కాలములో ఇప్పుడు ఇదేం బిడ్డలారా, యోసేపు దగ్గరికి తన సొంత అన్నలు వెళ్ళారు. వెళితే ఇదేం బిడ్డలారా, యోసేపు వాళ్ళందరినీ పోషించేటువంటి పోషణకర్తగా మార్చబడటానికి కారణం ఏంటి అంటే, ఆశీర్వదించబడటానికి దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. యోసేపును ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. ఏంది యోసేపులో ఏముంది అసలు? యోసేపు ఒక బానిసరేటికి అమ్మబడిన వ్యక్తి, అన్నల చేత త్రోసివేయబడిన వ్యక్తి.
అలాంటి వ్యక్తి ఆశీర్వదించబడటం ఏంటి? ఆ యోసేపు దగ్గరికి వెళ్ళటం ఏంటి? ప్రియని బిడ్డారా, యోసేపుని ఆయన అనాది ప్రణాళికలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి బానిసైనటువంటి యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాళ్ళ సహోదరులందరూ కూడా తండ్రి కానీ అందరూ యోసేపు దగ్గరికి వెళ్ళారండి. యోసేపు ఎంతో ధాన్యాన్ని, ప్రపంచానికి సరిపోయేటువంటి ధాన్యాన్ని, కరువు కాలంలో పోషించగలిగినటువంటి ధాన్యాన్ని 7 సంవత్సరాలు పోషించగలిగినటువంటి ధాన్యాన్ని సమకూర్చిపెట్టాడు యోసేపు. అనేక దేశాల నుంచి యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు యోసేపు కాదనకుండా వాళ్ళకి ధాన్యాన్ని పంచిపెట్టాడండి. యోసేపును దేవుడు ఆశీర్వదించాడండి. కాబట్టి ఈ కారణం ఏంటంటే యోసేపు దేవునికి భయపడే వ్యక్తి. ఎవరండి యోసేపు? ఎవరు? దేవునికి భయపడే వ్యక్తి. పాపం విషయములు రాజీ పడకుండా దేవునికి భయపడి దేవునికి విరోధంగా పాపం చేసి నేను ఎలా మూట కట్టుకోగలనని చెప్పి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం చేయనని చెప్పి పాపానికి, జారత్వానికి దూరంగా పారిపోయిన వ్యక్తి. అందుకే యోసేపుని ఏమంటారు? యోసేపు ఫలించెడి కొమ్మ. ప్రియని బిడ్డ, ఈ భయము నిన్ను నన్ను మనందరిని ఏలుబడి చేయనుగాక. యెహోవా ఆత్మ మనల్ని ఏలుబడి చేయనుగాక. ఆ భయాన్ని పుట్టించేటువంటి ఆత్మ మనల్ని ఆవరించునుగాక, మనల్ని ఏలునుగాక. దేవుడు మనందరిని బట్టి దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, వర్ధిల్ల చేయునుగాక, ఫలభరితంగా మార్చబడుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి షిప్రా పూయ దేవుడు అందుకని వాళ్ళని ఆ కారణం చేత, దేవునికి భయపడినందున ఆ కారణం చేత వాళ్ళ వంశాభివృద్ధిని కలుగు చేశాడు, ఆశీర్వదించాడు. వాళ్ళ వంశమంట ప్రబలిందంట, విస్తరించిందంట. ఇదేం బిడ్డారా, చంపాలనుకున్నా కానీ ఎవరు చంపలేకుండా దేవుడే కాపాడాడు. దేవుడే కాపాడాడు. దేవుడే కనికరపడ్డాడు. మోషే మీద దేవుడు కనికరపడ్డాడు. రాజు గారి కుమార్తె చేతులకు వెళ్ళి పెంచబడ్డాడు. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం నెరవేర్చబడింది. పెద్దవాడైన తర్వాత మోషేని దేవుడు నాయకుడిగా చేశాడు. ప్రజలు నడిపించగలిగినటువంటి నాయకుడిగా, గొప్ప నాయకుడిగా మోషేని దేవుడు చేశాడు. ఈ రోజున ప్రియని బిడ్డ, నువ్వు ఇంటికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించు, ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థించు, కనిపెట్టు. ఆయన సన్నిధిలో ఒంటరిగా ఆయన సన్నిధిలో కనిపెట్టు, ఆయన సన్నిధిలో ప్రార్థించి దేవుడు నీ జీవితంలో ప్రభువు నీ కొరకు ఏం ఉద్దేశించినాడు, ప్రభువు నీ కొరకు ఆయన ఏం సంకల్పించున్నాడు, ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో నీ జీవితంలో తప్పకుండా నెరవేరుస్తాడు. కొంచెం వేచి ఉండి నిరీక్షణ కలిగి విశ్వాసంతో కొంచెం ఏజ్కేలుతో అంటాడు దేవుడు, ఏజ్కేలు నువ్వు చక్కగా నిలబడి నీతో మాట్లాడదని అంటాడు. కొంచెం వెయిట్ చేసి ఆయన తిన్నైనటువంటి ఆయన యొక్క చల్లనైన మెల్లనైన స్వరం కొరకు కనిపెట్టేదని ఎదురు చూడు. ఎందుకు ఎరింగలిని వ్యక్తి
నీకు భయపడే వ్యక్తిని ప్రభా, నా జీవితంలో నీ ప్రణాళిక, నీ ఉద్దేశం సహాయం చేయండి ప్రభానికి. దేవుడు తప్పకుండా దేవునితో మాట్లాడండి. దర్శనుడు వాక్యం ఆలోచన ద్వారా మాట్లాడు. ఆయన మాట్లాడే దేవుడు ఆయన. కాబట్టి ఆయనకి భయపడే వ్యక్తి వైపు ఈ సమయంలో నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించి ఒక తీర్మానం ప్రభుత్వం, నువ్వు ఆయనకి భయపడే వ్యక్తివైతే ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేయి. మనుషులకు భయపడే వ్యక్తిగా నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా, దేవునికి భయపడే వ్యక్తివైతే షిప్రా పూయా వారి విషయంలో దేవుడు ఏ విధంగా వాళ్ళని ఒకసారి అభివృద్ధి చేశాడు, ఏ విధంగా వాళ్ళని ఆశీర్వదించాడు, నిన్ను కూడా తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడని నన్ను విశ్వసించి ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆయన నీ జీవితంలో కంటికి కనబడిన కార్యాలు చేస్తాడు, చెవికి వినబడిన కార్యాలు చేస్తాడు, హృదయానికి గోచరముగానే కార్యాలు చేస్తాడు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. జీవం కలిగిన తండ్రి, యేసు రక్షక, ఈ పునరుద్ధాన దినమందు ఈ మధ్యాహ్న కాల వేళ ప్రభువా, నీ యందు భయం కలిగి జీవించినట్లయితే అందులో ఉన్నటువంటి ఆశీర్వాదములు ప్రభువా మాకు తెలియచేసిన తండ్రి నీకు వందనాలు. మా రక్షకుడైన దైవమా, అయా మంత్రస్థానులు ప్రభువా మీకు భయపడి నా తండ్రి నాయన రాజుగారి యొక్క ఆజ్ఞను విని ప్రభువా నీ చిత్తమును నెరవేర్చుటకు ప్రభువా వారు ఎంతగానో తల ఉంచుకుని నీ యందు భయము కలిగి ప్రభువా అయాల నాడు వారు ప్రవర్తించిన విధానాన్ని తెలియచేసిన తండ్రి వందనాలు. వారు చేసిన దానికి ప్రతిఫలముగా వారి వంశావళిని తండ్రి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వారికి ఎంతగానో మేలు చేసిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నా తండ్రి నాయన మా ఆది పితరులను కూడా ముందుంచిన దేవుడవు రాజా ప్రభువా, అయా యోసేపు తండ్రి నీ అందు భయము కలిగి రాజా నాయనా నీ కొరకు జీవించినప్పుడు తండ్రి అయా యోసేపుని ఎంతగానో ఆశీర్వదించిన దేవుడవయ్యా. ఓ తండ్రి ఎంతగానో ప్రభువా ఉన్నతమైన స్థానంలో ఉంచినటువంటి దేవుడవు ప్రభువా. మా రక్షకుడైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఓ తండ్రి నీవు చూచుచున్న దేవుడవని గుర్తెరిగి ప్రభువా ప్రతి విషయంలోనైనా ఎందుకు తండ్రి భయం కలిగి ప్రవర్తించగలిగిన పురుషునయ్యా అయా బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ తండ్రి నాయన వారి ప్రవర్తన అంతటిని ప్రభువా నీ యొక్క అధికారము క్రిందకు నా ప్రభువా బిడ్డల తండ్రి ఉండినట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఓ మా రక్షకుడైన దేవా, ఎవరైతే నీ అందు భయం కలిగి ఉంటారో ప్రభువా అయా తండ్రి నాయన వారి ఎడల ప్రభువా మీ కనికరము తరతరములకు ఉంటుందని సెలవిచ్చిన ప్రభువానికి స్తోత్రాలయ్యా. నా తండ్రి మీ వాక్కు శక్తి కలిగినది ప్రభువా. ఓ తండ్రి నీ వాక్కు ప్రభువా ఒక వ్యక్తికి కావలసిన దీవెన ఆశీర్వాదము దయచేసింది ప్రభువా. ఎప్పుడైతే నీ వాక్యమునకు లోబడతారయ్యా, ఎప్పుడైతే నాయన నీ ఎడల భయము కలిగి జీవిస్తారో ప్రభా, ఎప్పుడైతే తండ్రి నా రాజ్యను చూచుచున్న దేవుడవని నా తండ్రి వారి జీవితాన్ని ప్రభా పరిశుద్ధంగా కాపాడుకుంటూ వచ్చారో ప్రభా వారి ఎడల కృప చూపు దేవుడవు నాయన. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు ఆశను నిలబెట్టి కావలసినటువంటి నాయన మాటలు వాక్కులు ప్రభా అయ్యా మీరు మాకు పంచిపెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మాటలను ప్రభా బిడ్డలునైనా గుండెల్లో భద్రపరుచుకుని
నీ యందు భయం కలిగి జీవించే గొప్ప భాగ్యము దయచేయమని కూడా మనవి చేస్తున్నా. ప్రభా ఈ ప్రధానపు ఆరాధనకు కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా నైనా దీవించి ఆశీర్వదించి కృప విన్న వాక్యాన్ని హృదయం ముందు భద్రపరుచుకుని నెమరు వేసుకుని కృప నీ అందునైనా భయభక్తులు కలిగి జీవించే గొప్ప భాగ్యం ప్రభా ప్రతి బిడ్డకు దయచేయమని నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.